గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిథి దశమి రాత్రి 10:30 నుంచి తదుపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 9:35 తదుపరి ఉత్తరాషాఢ వర్షం ఉదయం 7:21 నుంచి 8:56 మళ్ళీ తెల్లవారుజామున 5:14 మొదలు దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:20 ఉదయం 8:32 నుంచి 9:20 అలాగే మధ్యాహ్నం మళ్ళీ 12:35 నుంచి 1:23 అమృత గడియలు సాయంత్రం 4:50 నుంచి 6:25 రావుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు సూర్యోదయం ఉదయం 6:06 సూర్యాస్తమయం సాయంత్రం 6:15. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఫిరాయింపులపై స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారు అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల్లో జరిగినట్లే ఇక్కడ జరుగుతుంది. మా ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏమీ లేదు. కేసీఆర్ లక్కీ నంబర్ నా దగ్గర ఉంది. పిఏసీ అధ్యక్షుడిగా అరికెప్పుడు గాంధీ ఓటింగ్ ద్వారా ఎన్నికయ్యారు. మేం భరాసాతో అప్రజాస్వామికంగా వ్యవహరించడం లేదు. కేంద్ర బృందం నివేదిక ఇచ్చాకే వరద నష్టంపై హోం మంత్రిని కలుస్తాం. పార్టీలో నిర్ణయం తర్వాతే మంత్రివర్గ విస్తరణ విలేకరులతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారట. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు, వచ్చిన ఆ సీట్లన్నీ అస్తానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారట. రుణాలపై రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి. కేంద్ర పన్నుల్లో వాటాను 50% పెంచాలి. డిలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని పరిరక్షించాలి. ఆర్థిక మంత్రుల సదస్సులో ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు. కారుణ్యం మూచార్పణం సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ సర్టిఫికేట్ల దందా ఒక్కో ధ్రువపత్రానికి రూపాయలు 4 నుంచి 10 లక్షలు వరకు వసూలు చేస్తున్నారట. డాలరులు అక్రమాలపై సిఐడి నివేదిక ఇచ్చిందట. రోడెక్కిన గురుకుల విద్యార్థినులు 4 గంటల పాటు ధర్నా నిర్వహించారట. మహిళా పీఈటీ దూషిస్తున్నారని బెదిరిస్తున్నారని ఆరోపించి ఈ ధర్నాను చేపట్టారట. కలెక్టర్ ఆదేశాలతో పీఈటీ సస్పెన్షన్ అయిందట. కార్నియా అంధత్వాన్ని పారదోలడమే లక్ష్యం. కంటి గాయాలను నిర్లక్ష్యం చేయొద్దు. ఇన్ఫెక్షన్లతో పెరుగుతున్న అంధత్వం ఎల్విపిఐ ఆధ్వర్యంలో 50,000కు పైగా కార్నియా మార్పిడిలు జిఎన్ రావు బృందం వెల్లడించిందట. ఏచూరి అస్తమయం అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన కమ్యూనిస్టు యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శిగా విశేష సేవలు జాతీయ స్థాయిలో పార్టీకి నేతృత్వం వహించిన రెండో తెలుగు వ్యక్తి నేడు పార్టీ ప్రధాన కార్యాలయానికి భౌతిక గాయం. సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని ఎయిమ్స్ కు అప్పగించనున్నారు కుటుంబం. 3 సార్లు పార్టీ సారథ్యం 2015 ఏప్రిల్ 19న విశాఖలో జరిగిన పార్టీ సమావేశంలో ప్రకాష్ కారట్ స్థానంలో సీతారాం ఏచూరి జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2018, 2022లోనూ ఆ పదవికి తిరిగి ఎన్నిక కావడం జరిగింది. తెలుగుంటి పోరాటగలం జాతి స్మృతిలో అరుణతార సంపాదకీయం 4వ పేజీలో ఇచ్చారు. అలాగే మరో వార్త చూస్తే విద్యుత్ కొనుగోలుకు అనుమతించండి అంటూ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్కి హైకోర్టు ఆదేశం. తెలంగాణ డిస్కాంలను కరెంటు క్రయ విక్రయాలకు అనుమతించవద్దని పవర్ గ్రిడ్ లేఖను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసిందట. ఫిరాయింపులపై రగడ బరాస ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ లోపలికి చర్చకు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు టమాటాలు కోడిగుడ్లతో దాడి చేశారట. గాంధీ అరెస్టు సాయంత్రం ఇంటికి తరలించిన పోలీసులు. బరాస నేతల అరెస్టుతో ఉద్రిక్తత పెరిగిందట. కట్టుబట్టలతో మిగిలాం కనికరించండి సారు. కేంద్ర బృందం ఎదుట మొరపెట్టుకున్న వరద బాధితులు. పరిమళిస్తున్న మానవత్వం. ఈనాడు వరద సహాయ నిధికి భారీ స్పందన వచ్చింది. ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. కౌశిక్ ఇంటిపై దాడి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆయన అనుచరులు వీరంగం అంటూ ఇంటి అద్దాలు పగలగొట్టి రాళ్లు టమాటాలు కోడిగుడ్లతో దాడి చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కూర్చి వేసుకొని కూర్చున్న అరికెపూడి నీ ఇంటికి వచ్చే దమ్ము ఉంటే బయటకి రా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారట. పిఎస్సీ చైర్మన్ పదవి ఫిరాయింపుల అంశంపై ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరిగాయట. గాంధీ ఇంటికెళ్లి పార్టీ కన్వా వేస్తానన్న కౌశిక్ అడ్డుకున్న పోలీసులు. ఆపై అనుచరులతో కౌశిక్ నివాసానికి వెళ్లి విధ్వంసం సృష్టించిన గాంధీ భారీగా చేరుకున్న బీఆర్ఎస్ నేతలు. గాంధీ ఆయన అనుచరులపై ఫిర్యాదు కోసం సైబరాబాద్ సిపి ఆఫీస్ కు హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సిపి ఆఫీసులోకి అనుమతి నిరాకరణ, పోలీసులు కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం, అక్కడే బీఆర్ఎస్ నేతల బటాయింపు, అరెస్ట్ చేసి శంషాబాద్కు తరలించారట. చినికి గాలివానలా మారిన అరికపూడికి పిఎస్సి చైర్మన్ పదవి వివాదం అని చెప్తున్నారు. పట్టపగలే ఎమ్మెల్యేపై అత్యాయత్నం అంటూ కేటీఆర్ తెలిపారు. సీఎం రేవంత్ డైరెక్షన్లోనే దాడి అంటూ హరీష్ తెలిపారట. సంస్కరణవాది, స్థితప్రజ్ఞుడు, తెలుగు కుటుంబంలో జన్మించిన సీతారాం ఏచూరి విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థాన ప్రారంభం, జేఎన్యూ అధ్యక్షుడిగా మొదలుపెట్టి సిపిఎం ప్రధాన కార్యదర్శి స్థాయికి ఉద్యమకారుడిగా, సామాజికవేత్తగా, రచయితగా పేరు ప్రఖ్యాతలు అంశాన్నిచ్చారు. నాకు తెలిసిన బాబు ఏచూరి మేనమామ రిటైర్డ్ ఐఏఎస్ మోహన్ కంద మనోగతం అంటూ ఆవిర్భవించారు. కామ్రేడ్ ఏచూరి కన్నుమూత, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్లో తుది శ్వాస విడిచారట. సిపిఎం ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖుల నేతలు సంతాపం తెలిపారు. ప్రియతమ కామ్రేడ్ను కోల్పోవడం తీవ్ర విషాదకరమన్న సిపిఎం నేటి సాయంత్రం ఢిల్లీలోని వసంత్ కుంజ్ నివాసానికి భౌతిక కాయం, రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పార్టీ కార్యాలయంలో పార్థివ దేహం వైద్య పరిశోధనలు నిమిత్తం భౌతిక కాయాన్ని ఎయిమ్స్కు అప్పగించనున్నది కుటుంబం. ముప్పు బాధితులది అదే గోడు, సర్వం కోల్పోయాం, ఆదుకోవాలంటూ కేంద్ర బృందానికి విజ్ఞప్తులు చేశారు. ముప్పు ప్రాంతాల్లో రెండో రోజు కొనసాగిన పరిశీలన, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో పర్యటన. ఫీజుల దరువుకు బ్రేకులెలా అంటూ ప్రధాన వార్త ఇచ్చారు. ఉపసంఘం ఆదేశాలతో పాఠశాల విద్య డైరెక్టరేట్ కసరత్తు. ఏటా ఇష్టరాజ్యంగా ఫీజులు పెంచేస్తున్నారు పలు ప్రైవేట్ స్కూళ్లు. కొన్నేళ్లుగా వెల్లువెత్తుతున్నాయి ఫిర్యాదులు. ఫీజుల నియంత్రణకు అవసరమైతే ప్రత్యేక చట్టం తెచ్చే యోచనలో సర్కారుందట. బీఆర్ఎస్లోని గాంధీ ప్రతిపక్షానికి పీఏసీ, ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ అంటూ అంశాన్నిచ్చారు. రాజీనామాకైనా సిద్ధం, బెంగాల్ ప్రజలకు అసౌకర్యం కలగకూడదు, వైద్యురాలకి న్యాయమే నా అభిమతం, చర్చల ప్రత్యక్ష ప్రసారానికి జూడాల పట్టు. సచివాలయానికి చేరుకున్న లోనికి రాని వైన్యం, 2 గంటలు వేచి చూసిన మమత, జరగని చర్చలు కొనసాగుతున్న ప్రతిష్టంభన అంటూ వార్తిచ్చారు. తప్పుడు సంకేతాలకు ఆస్కారం, సీజీఐ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లడం చూసి ఆశ్చర్యపోయా, ఇలాంటి వేదికలకు ప్రధాని వెళ్ళకపోవడమే మంచిది, ప్రైవేట్ కార్యక్రమాన్ని పబ్లిక్ చేయొద్దు, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ సూచించారట. విద్యుత్ క్రయ విక్రయాలకు ఓకే, గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఆంక్షలపై హైకోర్టు స్టే విధించిందట. విద్యుత్ బిల్డింగ్లకు అనుమతించాలని ఆదేశం, కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నిర్దేశం. తెలంగాణ ప్రభుత్వం ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలు చూసుకుంటే, చిన్నారిపై అత్యాచారం కేసులో దోషికి మరణశిక్ష విధించారట. 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో సంగారెడ్డి జిల్లా ఫోక్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాలికపై అత్యాచారం హత్య కేసులో దోషికి మరణశిక్ష విధించినట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చేరూరి రూపేష్ తెలిపారట. సమన్వయంతో పనిచేయండి, పార్టీని బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలోని కార్యకర్త మొదలుకొని సీనియర్ నాయకుల వరకు అందరినీ కలుపుకొని సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారట. మీరు చైల్డ్ ఫోన్గ్రఫీ చూసారా? మా నోటీసులకు స్పందించకపోతే జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. కేసు నమోదు కాకుండా చూడాలంటే మేము సూచించే బ్యాంక్ ఖాతాలకు డబ్బులు పంపాలని సైబర్ నేరగాళ్లు అమాయకులను ఈ విధంగా బెదిరిస్తున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. సాంకేతికతో జీవితాల్లో గుణాత్మక మార్పు, రోడ్డు ప్రమాదాలతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వాహనాల తయారీలో భద్రతకు పెద్దపీట వేయాలని వెల్లడి. హైదరాబాద్లో జెడ్ఎఫ్ గ్లోబల్ కేపబుల్ సెంటర్ ప్రారంభం అంశాన్నిచ్చారు. వరద బాధితులకు సహాయార్థం కేఎన్ఆర్ రూపాయలు 2 కోట్లు విరాళం ఇచ్చింది. అలాగే భవిష్యత్తు నగరి ఇది దారి, ఫ్యూచర్ సిటీకి పలు కొత్త నగరాలు ఆదర్శం అంశాన్ని ఇచ్చారు. పిచ్చి కుక్కల స్థైర్య విహారం, 11 మందికి గాయాలయ్యాయి. సాగుకు పసుపు మెరుపు, రాష్ట్రంలో పెరిగిన పంట విస్తీర్ణం. గత సీజన్లో అత్యధికంగా క్వింటాలు రూపాయలు 22,000 పలికిన ధర. గత ఏడాది 43,000 ఎకరాలు సాగు చేశారు. ఈ ఏడాది 60 ఎకరాలలో పెరిగింది విస్తీర్ణం అని చెప్తున్నారు. నిజామాబాద్ నుంచి ఇరాన్, బంగ్లాదేశ్, అరబ్ దేశాలకు ఈ పసుపు ఎగుమతులు అనేవి జరుగుతాయట. 17ను విమోచన దినంగా నిర్వహించాలి అంశాన్ని ఇచ్చారు. మహిళా పీఈటీ ఆకృత్యం అని అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం.
రాలిపోయిన అరుణతార సీతారాం ఏచూరి కన్నుమూత ఆంశాన్నిచ్చారు. న్యూమోనియాతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందారు. చిన్ననాటి నుంచే వామపక్ష భావశలం, విద్యార్థి నాయకుడిగా ఎస్ఎఫ్ఐపై ముద్ర, ఎమర్జెన్సీ కాలంలో పిహెచ్డిని పక్కన పెట్టి పోరుబాట. రాష్ట్రపతి, ప్రధాని రాహుల్ రేవంత్, కేసీఆర్ నివాళులర్పించారు. ప్రధాని సీజీఐ భేటీపై అనుమానాలున్నాయి, మా కేసు సీజీఐ విచారిస్తున్నారు అంటూ ఆంశాన్నిచ్చారు. రచ్చ అంటూ అరకెపూడి కౌశిక్ రెడ్డి మధ్య జెండా జగడం, పార్టీ ఫిరాయింపులపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎస్సీ వర్గీకరణపై మంత్రుల కమిటీ, 5 మంత్రులు, ఒక ఎంపీ చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీం తీర్పుపై అధ్యయనం, సిఫారసులకు ప్రభుత్వం ఆదేశాన్ని ఇచ్చింది. విద్యుత్ కొనుగోళ్లపై నిషేధం, 261 కోట్లు చెల్లించలేదని గ్రిడ్ కంట్రోలర్ చర్యలు తీసుకున్నారు. హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర విద్యుత్ సంస్థ, స్టే విధించిన న్యాయస్థానం. బతకడానికి వచ్చిన ఓట్లతోనే బీఆర్ఎస్ కు సీట్లు. కౌశిక్ రెడ్డికి వ్యాఖ్యలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ జవాబు చెప్పాలి. వాళ్ళే అలా మాట్లాడించి ఉంటే కేసీఆర్ క్షమాపణ చెప్పాలి, లేదంటే కౌశిక్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంటూ రేవంత్ మాట్లాడారట. స్థానికతపై సుప్రీంకు సర్కార్ త్వరగా విచారించాలన్న విజ్ఞప్తికి ధర్మాసనం ఓకే చెప్పిందట. హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో ఆగిన వైద్య విద్య ప్రవేశాలు, సుప్రీం తీర్పుపై విద్యార్థులు, వైద్య శాఖ వర్గాల్లో ఉత్కంఠ నెలకొందట. మంత్రివర్గ విస్తరణపై వచ్చే వారమే చర్చలు జరపనుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే, కాంగ్రెస్ గూండా రాజ్, ఎమ్మెల్యే గాంధీ గూండాయిజం, కౌశిక్ రెడ్డి ఇంటిపై మూకదాడి, బీఆర్ఎస్ నేతలకు మద్దతుగా తిరగబడ్డ ప్రజానికం, పోలీసులు లాఠీచార్జీ, తెలంగాణ బిడ్డలపై సర్కార్ కక్ష, ఆర్మీ అధికారులపై దాడి, స్నేహితురాలిపై గ్యాంగ్ రేప్, మధ్యప్రదేశ్లో ఈ దారుణం చోటు చేసుకుందట. బాత్రూమ్ డోర్లు పగలగొట్టి విద్యార్థినులపై దాడి, స్నానం లేటుగా చేస్తున్నారని పిల్లలపై పీటీ దౌర్జన్యం, సిరిసిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుందట. గురుకుల జేఏసీ సమ్మె నోటీస్, పని వేళలు మార్చాలని అల్టిమేటం చేశారట. 18 నుంచి ఆందోళన చేరున్నారట. సిపిఎం అగ్రనేత ఏచూరిక లేరు అనే అంశాన్ని ఇక్కడ ఇచ్చారు. తెలంగాణ భవన్ ముట్టడికి యత్నం, చోద్యం చూస్తూ పట్టించుకొని పోలీసుల వైఖరి తీవ్ర అభ్యంతరకరంగా బీఆర్ఎస్ మహిళా నాయకులు ధ్వంసం, నిందితుల ఎంతటి వారైనా వదిలిపెట్టమంటూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ తెలిపారట. సైబరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్, పట్టపగలు ఐటీ కారిడార్లో ఎమ్మెల్యేపై దాడి అంశాన్నిచ్చారు. హైదరాబాద్లో ఆంధ్ర ఫ్యాక్షనిజం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే గాంధీ వర్గీయులు దాడి అంటూ అంశాలను ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
పేపర్లో ఇచ్చినటువంటి నిజామాబాద్కు సంబంధించిన జిల్లా వార్తలను చూద్దాం. ప్రమాదంలో ప్రథమ వైద్యులు అవుదాం అంటూ ప్రధాన వార్తలు ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఒకసారి చూసుకుందాం. కనీసం పరిజ్ఞానం అవసరం. ఉమ్మడి జిల్లాలో పాము కాటు, విద్యుత్ ఘాతం, రహదారి ప్రమాదాలు, నీటిలో మునగడం ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ. వీటితో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రమాద వేళ అనుసరించాల్సిన విధానాలపై కనీస పరిజ్ఞానం పెంచుకోవడం అవసరం అంటూ దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. అదే పాము కాటేస్తే ఎలాంటి చికిత్స అందించాలి, రోడ్డు ప్రమాదంలో ఎలాంటి చికిత్స అందించాలి, కుక్క కాటుకు ఎలాంటి చికిత్స, నీటెమునుగా, విద్యుత్ ఘాతం, అగ్ని ప్రమాదాలకి వెంటనే ఎలా స్పందించాలి, ఎలాంటి చికిత్స అందించాలి అనే అంశాలని ఈరోజు ఈనాడులో ఇచ్చారు. పెద్ద ఆసుపత్రిపై చిన్న చూపు, పోస్టుల ఖాళీతో సేవలపై ప్రభావం పడుతుందట. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. నిత్యం 2500 అవుట్ పేషెంట్లు, 900 మంది ఇన్ పేషెంట్లతో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి రద్దీగా ఉంటుంది. పక్కన 3 జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా వైద్యానికి వస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ హోదా లేకున్నా కీళ్ల మార్పిడి, ప్లాస్టిక్ సర్జరీలు హైదరాబాద్ ఆసుపత్రులకు తీసిపోని విధంగా జరిగాయి. పూర్తిస్థాయి కరోనా సేవలందించిన ఆసుపత్రిగా అప్పట్లో ఉన్నతాధికారులు ప్రశంసలు అందుకున్న విషయం విదితమే. ప్రస్తుతం ఈ పెద్ద ఆసుపత్రి నిర్లక్ష్యానికి గురవుతుంది. పరిపాలన పరమైన పోస్టులు మంజూరు జాప్యంతో నిర్వహణలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయట. అలాగే పనితీరును గాడిలో పెట్టాలి అంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పనితీరును గాడిలో పెట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ ఆదేశించారట. గురువారం ఆయన ముదక్పల్లి పిహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారట. అలాగే 4 వరద గేట్లు ఎత్తివేత, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 41,500 క్యూసెక్ల వరద చేరుతుంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 వరద గేట్ల ద్వారా 6,240 క్యూసెక్ల మిగులు జలాలుగా గోదావరిలోకి విడుదల చేయగా అంటూ అంశాన్ని ఇచ్చారు. అనీషా వలలో పంచాయతీ కార్యదర్శి అంటూ వార్తిచ్చారు. గృహ అనుమతులకు ఆన్లైన్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కాడు నందిపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి నవీన్. వివరాల్లోకి వెళ్తే అంటూ ఆ వివరాలను ఇచ్చారు. అలాగే వాన నష్టం ₹10 కోట్లు, ప్రభుత్వానికి అంచనా నివేదిక సమర్పించారు జిల్లా అధికారులు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జిల్లాకు ₹10 కోట్ల మేర నష్టం కలిగినట్లు గుర్తించారు. పలు శాఖలకు చెందిన నష్టం వివరాలతో జిల్లా అధికారులు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదించారట. రోడ్డు భవనాల శాఖకు చెందిన రాష్ట్ర రోడ్లు 29.65 కిలోమీటర్లు దెబ్బతిని ₹1.68 కోట్లు, గ్రామీణ రోడ్లు 51.05 కిలోమీటర్లు ధ్వంసం కాగా ₹1.75 కోట్లు నష్టం జరిగింది. కల్వర్ట్లు, వంతెనలు దెబ్బతిని ₹61.50 లక్షలు నష్టం వాటిల్లింది. పంచాయతీరాజ్ శాఖకు చెందిన గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు 139.37 కిలోమీటర్లు దెబ్బతినగా ₹2.89 కోట్లు అవసరమని అంచనాలు తయారు చేసి నివేదిక పంపించారట. ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. తహసీల్దార్ కార్యాలయాల ఎదుట 16న ధర్నాకు పిలుపునిచ్చారు. ఎలాంటి షరతులు లేకుండా ₹2 లక్షల రుణమాఫీపై ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు పేర్కొన్నారట. పట్టణంలోని ఓ వేడుకలో మందిరంలో గురువారం విలేకరులతో మాట్లాడారట. ప్రాజెక్ట్ నిండిన అందని నీరు. జిల్లాలోని ప్రధాన జలవనరుల్లో రామడుగు ప్రాజెక్టు ఒకటి. ఇది గ్రామీణ నియోజకవర్గం బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల రైతులకు సాగునీరు అందిస్తుంది. ఏటా ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుతూ అలుగు పారుతున్న కాలువలు బాగులేక చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొందట. గుంతలు బారి పడుతున్నారు జారీ అంటూ ఏదైతే జక్రన్పల్లి మండల కేంద్రంలోని 44వ నంబర్ జాతీయ రహదారి నుంచి నల్లగుట్ట తాండాకు వెళ్లే 5 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రహదారి నామరూపాలు లేకుండా పోయిందట. కంకర తేలి భారీ గుంతలు ఏర్పడ్డాయట. అక్కడ నుంచి వెళ్లాలంటే జారి పడతారేమని భయపడుతున్నారట. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. మరికొన్ని వార్తలు చూస్తే విద్యుత్ సరఫరాలో అంతరాయం లేడు అని చెప్పేసి ఇచ్చారు. నగరంలోని పవర్ హౌస్ ఉప కేంద్రం పరిధిలో నాగరం ఫీడర్లో మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ శాఖ నగర ఏడీఈ వీరేశం ప్రకటనలో తెలిపారు. ఎక్కడెక్కడ కరెంటు ఉండదంటే రేణుకా నగర్, సీతారాం నగర్ కాలనీ, నాల్కల్ రోలు, రోటరీ నగర్, చంద్రనగర్, ఎస్ఆర్ఎం గార్డెన్, నలంద స్కూల్ రోడ్ వైపు ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం ఉంటుందని చెప్పేసి వినియోగదారులు దీనికి సహకరించాలని చెప్పేసి కోరుతున్నారట. పాత సెల్ ఫోన్లు కొంటామంటూ మోసం, కొత్త పంతకు తెలలేపిన సైబర్ నేరస్తులు అంశాన్ని ఇచ్చారు. ప్రతిభ అన్వేషణకు పరీక్షలు, విద్యార్థి విజ్ఞాన్ మంథన్ దరఖాస్తులకు 15 వరకు అవకాశం.
ప్రయోగశాలకు చోటేది. బీర్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఏడాది కిందట ప్రభుత్వం ప్రయోగశాల మంజూరు చేసింది. ఈ ఏడాది మే నెలలో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ₹5 లక్షల విలువైన ప్రయోగశాల పరికరాలను కళాశాలకు అందించారు అనే అంశాన్ని ఇచ్చారు. కాల్వలపై నిర్మాణాలు పట్టించుకోని అధికారులు. బాన్స్వాడలో కాల్వలు కబ్జా జరిగింది. కలికి చెరువు నుంచి వచ్చే కాల్వలను కొందరు కబ్జా చేసి నిర్మాణాలు చేశారు అని చెప్తున్నారు. లంబోదరుడి సేవలో 7 దశాబ్దాలు. మర్నూర్ సార్వజనిక్ గణేష్ విశిష్టత, దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే మనస్తాపంతో బలవన్మరణం చెందారు రుద్రులో. క్రీడాకారుడికి అభినందన తెలిపారు. ఉషు పోటీలో తమ విద్యార్థి పథకాలు సాధించడం గర్వంగా ఉందని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. హ్యాండ్బాల్ జట్టు ఎంపిక కావడం జరిగింది. ఆ అంశాన్ని ఇచ్చారు. రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు. ఆయు తీసిన అంబులెన్స్ హైదరాబాద్ నుంచి నాందేడ్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్హెచ్ సహాయ వాహనాల్లో వెంటిలేటర్ లేక చిన్నారి మృతి చెందిందట. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఇందూరుకు ఇంజనీరింగ్ కాలేజీ అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. పాలిటెక్నిక్ కళాశాలను ఉన్నతీకరిస్తూ మంత్రివర్గ ఉపసంఘం తీర్మానం. నెరవేరనున్న ఏళ్ల కళ. ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఇది మేలు జరగనుంది అంటున్నారు. హర్షం వ్యక్తం చేస్తున్నారు జిల్లా వాసులు. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి. ఇంటి నిర్మాణం ఆన్లైన్ నమోదు కోసం లంచం డిమాండ్ చేశారట. ₹8,000 తీసుకుంటుండగా పట్టుకున్నారు అధికారులు. సమీపిస్తున్న గడువు అంటూ వార్తిచ్చారు. షరతులు లేకుండా రుణమాఫీ, రైతు బంధుపై స్పష్టతనివ్వని ప్రభుత్వం. ఈ నెల 15 వరకు గడువు ప్రకటించిన రైతు జేఏసీ నాయకులు సమస్య పరిష్కరించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి అల్టిమేటం చేశారట. స్తంభించిన మీ సేవలు. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్ సమస్య అంటున్నారు అధికారులు. మరో అంశాన్ని చూస్తే ఎండకు ఆగి తెగుళ్లపై ఆందోళన వద్దు. అధిక వర్షాల వల్లే వరికి తెగుళ్లు. పైపాటుగా ఎరువులు వేస్తే పంట కోలుకుంటుంది అని చెప్పేసి సాక్షి ఫోన్లో రైతులతో జిల్లా వ్యవసాయ అధికారి వాజీద్ హుసేన్ మాట్లాడారట. అలాగే డివైడర్ను ఢీకున్న అంబులెన్స్. హైవే అంబులెన్స్లో వెంటిలేటర్ కరువు. ఆక్సిజన్ అందక బాలుడు మృతి చెందారు. ఐసీడీఎస్లో బదిలీలకు కౌన్సిలింగ్. ఖార్గేను కలిసిన మహేష్ గౌడ్. బహిరంగంగా మద్యం తాగితే కేసులంటూ అంశాన్నిచ్చారు. పనితీరులో మార్పు కనిపించాలి అని చెప్పేసి రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. అంశాన్నిచ్చారు. గణనాథుడికి ఘనంగా పూజలు చేశారు. పూసల గల్లీలో ఆకర్షిస్తున్న సెట్టింగ్ అంటూ అంశాన్నిచ్చారు. అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం. ఇబ్బందులు కాలనీ వాసులు. దీనిపైన అధికారులు పట్టించుకోలేదంటున్నారు. నిజామాబాద్ మున్సిపల్ పరిధిలోని గుప్పన్పల్లి గంగాస్థాన్ ఫేజ్ 1, 2లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందట. దేశాన్ని విభజించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. విలన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి. లింగి తాండాలో పరిసరాల పరిశుభ్రత. నాణ్యమైన భోజనం అందించాలి అంటూ డిచ్పల్లి పాఠశాల విద్యార్థులకు, అంగన్వాడీ పిల్లలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని మండల ప్రత్యేక అధికారి మోహన్ సూచించారట. అలాగే కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో దోపిడీకి పాల్పడుతున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వినతి పత్రం అందజేశారట. పీజీ అడ్మిషన్ కోసం హెల్ప్ డెస్కులు. కులాస్పూర్ అడవుల్లో చిరుతల సంచారం. భయోందోళనలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు. చిరుతల సంచారం ఆనవాళ్లు లేవు అంటూ ఇన్ఛార్జ్ ఎఫ్ఆర్ఓ రవిమోహన్ భట్ తెలిపారట. నకిలీ నోట్లు కలకలం రేపుతున్నాయట. స్టార్ హోటళ్లలో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన విట్టులు యువతులు. సీడ్స్ కంపెనీ మీటింగ్ పేరుతో పార్టీ వివరాలు వెల్లడించిన పోలీసులు. పండుగల సంస్కృతికి ప్రతీకలు అంటూ మరో అంశాన్ని ఇచ్చారు. పాశ్చాత్య సంస్కృతికి భిన్నంగా నవరాత్రి ఉత్సవాలు. జడ కొప్పులాట. ప్రాచీన కళలతో అలంకరించిన బార్సికి చెందిన కళాకారులు పెరికిట్లు. అలాగే ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ వార్తిచ్చారు. తగ్గుతూ పెరుగుతున్న ఇన్ఫ్లో. వస్తువు కొంటే రసీదు తీసుకోవాలి. జీజీ విద్యార్థికి 4 గోల్డ్ మెడల్స్. హ్యాండ్బాల్ ఎంపిక పోటీలు. యూనియన్ ఎన్నికల్లో ఎంఈఓ ప్రచారం. రాష్ట్ర బార్ కౌన్సిలింగ్ కు ఫిర్యాదు చేస్తామంటూ అంశాన్ని ఇచ్చారు. క్రైమ్ కార్నర్లో వార్తలు చూసుకుంటే పరిస్థితి విషమించి మృతి చెందారు జక్రన్పల్లిలో. అలాగే కుటుంబ సభ్యులకు వృద్ధుడు అప్పగింత. రోడ్డు ప్రమాదంలో 2కి గాయాలైన ఘటన బోధన్ పరిధిలో చోటు చేసుకుంది. కుక్కల దాడిలో జీపీ డ్రైవర్కు అంటూ అంశాన్ని ఇచ్చారు. యువకుడు అదృశ్యమైన ఘటన నవీపేటలో చోటు చేసుకుంది. కాపర్ చోరీ కేసు నమోదు చేశారు బోధన్లో. మనస్తాపంతో ఆత్మహత్య జరిగింది. అనారోగ్యం ఎవరు మాట్లాడకపోవడమే దీనికి కారణం అంటున్నారు. హత్య కేసులో జైలు శిక్ష అనుభవించిన మృతుడు.
డీజే నిర్వాహకులు బైండోవర్ అయ్యారు. లింగంపేట మండలం సంబంధించిన వార్తలు ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. దరఖాస్తుల వెల్లువ. జిల్లాలో రుణమాఫీ కోసం దరఖాస్తులను అందజేస్తున్నారు రైతులు. జిల్లా వ్యాప్తంగా రైతుల వివరాలు సేకరిస్తున్నారు నోడల్ అధికారులు. రుణమాఫీ కోసం ఇప్పటివరకు 30,000కు పైగా దరఖాస్తులను స్వీకరించారట. వైద్య ఆరోగ్య శాఖ పనితీరును పటిష్టపరచాలి అంటూ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఎస్ఆర్ఎస్పీలోకి 40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరింది. కాలువలకు కొనసాగుతున్న నీటి విడుదల. కళాశాలలకు ఫిజికల్ డైరెక్టర్లు కరువుగా ఉన్నారట. దాని ప్రధాన హెడ్లైన్ గా హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 34 ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్నాయట. ప్రస్తుతం ఒక ఫిజికల్ డైరెక్టర్ కూడా లేని వైద్యం కనిపిస్తుందట. పీడీలు లేక మరుగున పడుతున్న క్రీడలు నష్టపోతున్నారు క్రీడాకారులు. జీవో 40 రద్దుతో ఫిజికల్ డైరెక్టర్లు కరువుగా ఉన్నారట. లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి ఇంటి నంబర్ ఆన్లైన్ కు ₹10,000 డిమాండ్ చేశారట. ₹8,000 లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ ఏసీబీ అధికారులు పట్టుకున్న అధికారులు నందిపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇచ్చారు. నిజామాబాద్ శివార్లోని స్టార్ హోటళ్లలో వ్యభిచారం. బాల్కొండలో ముగిసిన అంతర్ పాఠశాల క్రీడలు. దౌర్జన్యాలు చేస్తే ఊరుకునేది లేదు అంటూ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తెలిపారట. సీతారాం ఏచూరి మరణం పార్టీకి తీరని లోటు అంటూ ఆంక్షలిచ్చారు. మల్లారంలో అర్బన్ ఎమ్మెల్యే పూజలు పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసిన డిఎల్పిఓ. జిల్లాలో నిద్ర ఏర్పాటు చేయాలి అంటూ కేశవులు తెలిపారట. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్పేసి ఆంక్షాన్ని ఇచ్చారు. హైదరాబాద్తో విలేకరులంటూ బెదిరింపులు ఆంక్షాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూస్తే, ఇదే నా ఇందిరమ్మ రాజ్యం, కౌశిక్ రెడ్డిపై దాడి ఏమైనా చర్య, ప్రజాపాలన అంటే దౌర్జన్యాలు చేయడమేనా, కాంగ్రెస్ హయాంలో సన్నగిల్లిన శాంతి భద్రతలు, సర్కారుపై మండిపడ్డ బీఆర్ఎస్ నేతలు అంటూ ఆంక్షాన్నిచ్చారు. బడా హోటళ్లలో గలీజ్ పనులు, వ్యభిచారం పేకాటకు అడ్డగా మారిన లాడ్జీలు అంటూ వార్తించారు. అద్దె గదిలో అసాంఘిక కార్యకలాపాలు, పూర్తిస్థాయి నిఘా పెట్టని పోలీసులు, అప్పుడప్పుడే తనిఖీలు, ఆ తర్వాత షారా మామూలే, తాజాగా హోటల్లో పట్టుబడిన వ్యభిచార మూట అంటూ వార్తించారు. ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రంగా ఖండించారు. రెచ్చిపోతున్న కాంగ్రెస్ గుండాలు అంటూ వార్తించారు. అలాగే రుణమాఫీ కోసం మరో పోరు. ఈ నెల 16న తహసీల్దార్ ఆఫీసులో ఎదుట ధర్నా నిర్వహించనున్నారట. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. నందిపేటలో ఏసీబీ కలకలం. వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిఎంహెచ్ఓకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఆదేశాన్ని ఇచ్చారట. రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం చేశారు. విదేశీ గడ్డపై భారతదేశాన్ని ప్రజలను అవమానించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆయన దిష్టి బొమ్మలను దహనం చేశారట. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న మిగులు జలాలు ఎస్ఆర్ఎస్పీకి కొనసాగుతున్న ఇన్ఫ్లో. ఎస్ఆర్ఎస్పీకి ఎగువ ప్రాంతం నుంచి వరద కొనసాగుతుంది. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.